ఎక్కడ చూసినా హిడ్మా హిడ్మా హిడ్మా. ఎవరు హిడ్మా? ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ కు చెందిన సుక్మా అనే ప్రాంతానికి చెందినవాడు. 18 ఏళ్ల వయసులోనే ఉద్యమం పేరుతో గండ పట్టినవాడు. వాళ్ళ పోరాటం ఒకటే, వాళ్ళ సిద్ధాంతం ఒకటే, వాళ్ళ మాట ఒకటే, వాళ్ళ బాట ఒకటే. అదే ప్రాథమిక హక్కుల సంరక్షణ, అడవి భూముల సంరక్షణ. అసలు వీళ్ళ మైండ్ లో చట్టవిరుద్ధంగా ప్రభుత్వానికి పనిచేయాలి అనే ఆలోచన ఎక్కడ పడుతుందో తెలుసా మీకు? ఈ ప్రభుత్వం అభివృద్ధులు నడిపించట్లేదు, ఈ ప్రభుత్వం మాకు ఏ సంఘీభావం తెలపట్లేదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని అభివృద్ధి చేయట్లేదు, మాకు పాఠశాలలు రావట్లేదు, మాకు రోడ్లు రావట్లేదు అనే వేదన వాళ్ళది. సమాజంలో ఉన్న అసమానతల వల్ల, అంటే రాజకీయ నాయకులు లబ్ధి కోసం వాళ్ళు చేసే బిల్లులు, ఆర్టికల్స్, చట్టాల వల్ల వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వీళ్ళు గురవుతున్న దోపిడీకి తట్టుకోలేక ఉద్యమకారులుగా మారి, నక్సల్స్ గా మారి వాళ్ళ గన్ను పట్టుకుని చట్ట విరుద్ధంగా దాడులు చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రశ్నకి, వాళ్ళ దాడులకి అడ్డంగా బలైపోయేది జవాన్లు, పోలీసులు మాత్రమే. పోలీసులు ఎవరై అంటే నిజానికి ప్రజల సంరక్షకులు, చట్టాన్ని సంరక్షించే వాళ్ళు, లా అండ్ ఆర్డర్ కి కట్టుబడి ఉన్న వాళ్ళు. వీళ్ళు పోరాడేది ఎవరి కోసం? రాజకీయ నాయకుల స్వేచ్ఛ కోసం, రాజకీయ నాయకుల సంరక్షణ కోసం. వీళ్ళు దేశ పౌరులే, వాళ్ళు దేశ పౌరులే, ఇద్దరు భారతీయులే. కానీ ఎందుకు ఈ అంతర్యుద్ధం? వీళ్ళ దారులు వేరైనా కారణం మాత్రం ఒకటే, అదే దోపిడీ. రాజకీయ నాయకులు స్వలాభం కోసం ఇద్దరు బలవుతున్నారు. అంతటికి ముఖ్య కారణం ప్రభుత్వం యొక్క అసమానతలు, ఆదివాసీల చట్టాలను ఉల్లంఘించడం, వారి మనోభావాలను దెబ్బతీసేలా చేయడం. నిజానికి ఈ పోలీసులకి దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. చట్టానికి పనిచేస్తున్నాం అన్న పేరుతో వీళ్ళు బలవుతున్నారే తప్పించి ఎవరిదైనా కుటుంబమే, ఎవరిదైనా ప్రాణమే. ప్రతి ఒక్క సామాన్యుడికి, సామాన్య పౌరుడికి తెలిసిన విషయం. ఎవరి స్వార్థం కోసం ఎవరు బలవుతున్నారో, ఇది ఏం చేస్తే అవుతుందో ప్రతి ఒక్క కామెంట్ విలువైందే. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.